అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డిఏలపై తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలపై త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడే డిఏ ఇవ్వడానికి 2 నుంచి 7 ఏళ్ల పాటు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అంత సమయం తీసుకోకుండా ఆ డిఏలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 4 డిఏల వరకు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మరి రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా త్వరలోనే ఈ డిఏని ఇచ్చి మంచి పిఆర్సీ ఇచ్చి వాళ్ళని కూడా హ్యాపీగా చేస్తారని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, తర్వాత వివిధ ప్రభుత్వ పథకాలన్నీ కట్ చేయడం కూడా జరిగింది. మరి కనీసం ఈ పెండింగ్లో ఉన్న డిఏలని, తర్వాత పెండింగ్లో ఉన్న వివిధ సప్లిమెంటరీ బిల్స్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ వీటన్నిటి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఐఆర్ కూడా అతి తక్కువ ఇచ్చారు. ఈసారి మంచి పిఆర్సీని కూడా ఆశిస్తున్నారు తెలంగాణ ఉద్యోగులు. మరి త్వరలోనే ప్రభుత్వం అయితే ఉద్యోగులకు కూడా, రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా అటువంటి సంతోషపరుస్తుందో అదేవిధంగా అదే స్థాయిలో ఉద్యోగులకు కూడా మరి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.